కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ జరగలేదు. ఈసారి విస్తరణ కాదు, పూర్తి స్థాయి ప్రక్షాళనే అని కూడా ప్రచారం జరిగింది. అటు బీజేపీ, ఇటు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మంతనాలు జరుపుతూనే ఉన్నారు. గడిచిన 2-3 నెలల నుంచి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై రోజుకో ప్రచారం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆప్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రాంతీయ పార్టీల చీలిక నేతలు పదవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా సరే మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు అనేది మాత్రం ఇటూ తేలడం లేదు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కొలిక్కి రావడం లేదు. అనేక రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరం ఉంది. నితీష్ కుమార్ లాంటి సీనియర్ నాయకుడికి అవకాశం దక్కాల్సి ఉంది. అయినా సరే అనేక కారణాల వల్ల విస్తరణ ఆగిపోతున్నది. రాష్ట్రాల ఎన్నికల ప్రభావం రాబోయే 2 ఏళ్లలో పంజాబ్, తెలంగాణ, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తున్నది. ఆయా రాష్ట్రాలలో ముఖ్యమైన నేతలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాంతానికి, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలో బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తుంది. దీనివల్ల పునర్వ్యవస్థీకరణ జాప్యం అవుతుంది. కూటమి సర్దుబాటు. ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. జేడీయూ, తెలుగుదేశం, ఎల్జీపీ లాంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మిత్రపక్షాల డిమాండ్లను కూడా ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది. భాగస్వామ్య పక్షాలకు ప్రాతినిధ్యం కల్పించే రాష్ట్రాలలో సొంత పార్టీ నేతల గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఒకే రాష్ట్రం నుంచి ఎక్కువ మందిని చేర్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ సమీకరణాలు అన్నింటినీ సమన్వయం చేసుకోవడానికి ఆచితూచి అడుగులు వేయవలసి వస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్జేపీ తదితర పార్టీలకు కేటాయించాల్సిన కీలక శాఖల ప్రతిపాదనలపై ఒక ఒప్పందానికి రావడానికి సమయం పడుతుంది. శాఖల కేటాయింపుపై చర్చలు. కేంద్రంలో ఆర్థిక, హోం, రక్షణ లాంటి కీలక శాఖల విషయంలో ఎటువంటి మార్పులు చేయాలి, ఏ నిష్పత్తిలో కొత్త ముఖాలకు చోటు కల్పించాలి అనే దానిపై అంతర్గత చర్చలు సాగుతున్నాయి. అతి ముఖ్యమైన శాఖలకు భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలా, బీజేపీ ఎంపీలకు ఇవ్వాలా అనే దానిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇక జంజీ ప్రభావం. ఉపాధి కల్పన, పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణపై జంజీ యువత, విద్యార్థి సంఘాల ఆందోళనలు ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తెచ్చాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏకంగా తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. వివిధ శాఖలు నిర్వహించే మంత్రులు సమర్థులు కాకుంటే తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే భాగస్వామ్య పక్షాలు రాష్ట్రాల ప్రాతినిధ్యంతో పాటు సమర్థత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కాక్రోజ్ జనతా పార్టీ లాంటి సామాజిక ఆందోళనల సమయంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే అది ప్రభుత్వ బలహీనతగా ప్రచారంలోకి వెళ్తుందనే భావనతో అధిష్టానం సరైన సమయం కోసం వేచి చూస్తుందనే విశ్లేషణ ఉంది. నితీష్ కుమార్, రాఘవ్ చడ్డా ఎదురుచూపులు. సీనియర్ నాయకుడు నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఏప్రిల్ 2026లో రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం దాదాపు ఖాయమైనప్పటికీ పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణతో పాటే ఆయన ప్రమాణ స్వీకారం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతుంది. ఆప్ నుండి బయటకు వచ్చిన రాఘవ్ చడ్డా లాంటి వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఆప్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన లాంటి పార్టీల నుంచి బయటకు వచ్చిన వారి భవితవ్యం కూడా మంత్రివర్గ విస్తరణతో ముడిపడి ఉంది.